హాయ్ హలో అందరూ నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారు పర్యటన సందర్భంగా జరిగినటువంటి పరిణామాలన్నింటికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పిఠాపురం పరదల మహారాణి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక టెక్స్ట్ పెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నుంచి కవరింగులు, అదేవిధంగా గతంలో రైతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్లో మాట్లాడినటువంటి మాటలు పులివెందులకు లింకు పెడుతూ ఏదైతే అన్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలోనే ఉన్నారు. పులివెందులకు పవన్ కళ్యాణ్ వెళ్ళగలడా అనేటువంటి ఒక చర్చ. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటి, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పరదాల ముఖ్యమంత్రి, 5 నిమిషాల ప్రయాణానికి హెలికాప్టర్లో వెళ్ళే ముఖ్యమంత్రి, సమస్యలను తెలుసుకోని ముఖ్యమంత్రి, కంచెల ముఖ్యమంత్రి అని చెప్పి ఏదైతే కామెంట్ చేస్తారో వీళ్ళు, కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు ఈయన డీసీఎం, మరి ఈయన పర్యటన సందర్భంగా పరదాలు కడతా ఉన్నారు, మాట్లాడాలంటే కంచెలు కడతా ఉన్నారు, ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఏదైతే అబద్ధాలు చెప్పారో ప్రతిదీ కూడా ఇక్కడ అంతకు మించి అన్నిటికి సంబంధించి ఇప్పుడు పరదాల మహారాణి నువ్వే కదా అని చెప్పి ఏకిపారేస్తూ ఉంటే, మా దేవుడినే ఇలా అంటారా, మా స్వామినే పరదాల మహారాణి అంటారా, మా స్వామినే పరదాల పిఠాపురం మహారాణి అంటారా అని చెప్పి వీళ్ళకు జనసేన పార్టీ సైనికులు ఉంటారు, వాళ్ళకు నొప్పి కలుగుతూ ఉన్నది. మా దేవుడినే అంటారా అని చెప్పి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకెట్లా దేవుడో, మరి వైసీపీ పార్టీకి అభిమానులకు జగన్ గారు అట్లే కదా దేవుడు, మీకెట్లా నొప్పి కలిగిందో వాళ్ళకు కూడా అట్లే నొప్పి కలుగుతుంది కదా. మళ్ళీ వీళ్ళు ఎట్లా కవర్ చేస్తూ ఉన్నారంటే, అక్కడ పరదాలు కట్టింది ప్రజలకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏ ఇబ్బంది రాకుండా ఉండేందుకు కట్టారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా ఇది, ఇబ్బంది రాకుండా ఉండేందుకు అని చెప్పి. కొంతమంది ఏమో ఈ పరదాలు కట్టింది ఇక్కడ వాళ్ళ ఇంటి పక్కన చెట్లు ఉన్నాయంట, ఆ చెట్ల కోసమని కట్టుకున్నారంట పరదాలు. ఇంతకుముందు కర్రలతో కట్టుకునే వాళ్ళు ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు వచ్చినాయి, గ్రీన్ మ్యాట్లతో కట్టుకున్నారని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఎక్కడుంటే అక్కడ గ్రీన్ మ్యాట్లతో ఇట్లా పరదాలు కట్టేస్తారన్నమాట. వాళ్ళందరూ కూడా చెట్ల కోసమే కట్టుకుంటారు. అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అయినా కూడా కవరింగ్ ఎంత అద్భుతంగా చేస్తూ ఉన్నారు చూడండి. అంటే వాళ్ళకొకలాగా వీళ్ళకొకలాగా ఉంటుందా, ఒకసారి చూడండి. మహారాణిలాగా మహారాణిలో పరదాలు కట్టించుకున్న రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద మనిషి. మరి ఆ పక్కన చెట్లుంటే చెట్ల కోసం కట్టారు, చెట్లు పాడైతే కట్టారంటే అంతమంది ఎందుకున్నారు అక్కడ? మరి వాళ్ళు నిలబెడితే చెట్లు పాడుగావా? ఈరోజైతే పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు కనుక పెద్ద మనిషి. ఈ రకంగా సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తూ ఉన్నారు. సరే, వీళ్ళు చెప్పినట్టే ఆ పరదాలు కట్టడం అనేటువంటిది చెట్ల కోసమే కట్టారని అనుకుందాం. ఇంకోటి క్లిప్పింగ్ చూపిస్తా చూడండి. ఇదేమంటారు, ఇది చెట్ల కోసం కట్టినారు, చెట్ల కోసం కడితే కూడా ఇక్కడ నిలబడరు చూడండి అందరూ. ఓకే, ఇటు చూడండి. మరి ఇది కంచెలు కాదు, ఇది కంచెలు కట్టేశారు కదా. ఇక్కడ పబ్లిక్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు, కంచెలు కట్టేసి అంత అడ్డం ఎందుకు పెట్టారు? మరి ఇక్కడ కంచెలు అడ్డం కట్టేసి వినతి పత్రాలు ఎందుకు తీసుకుంటున్నారు? మరి దీన్ని ఏమంటారు? దీన్ని ఏమైనా చెప్తారా? కంచెలు కాదు, దీన్ని కంచె అన్నారా? కాబట్టి అంటారు పరదాల మహారాణి అని చెప్పి. అది కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేరునే అంటున్నారు వాళ్ళు కూడా, కొత్తగా ఏమనట్లా. జగన్ గారు వినతి పత్రాలు తీసుకోడు, ఎక్కడికి వెళ్ళినా కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతాడు, హెలికాప్టర్లో వచ్చని చెప్తారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పర్యటన సందర్భంగా కొంతమంది కార్మికులు, శ్రీ సత్యసాయి గోదావరి తాగునీటి పథకానికి సంబంధించినటువంటి కార్మికులు, వాళ్లకు దగ్గరగా 20 నెలలుగా జీతాలు లేవంట. ఈఎస్ఐ కానీ పిఎఫ్లు కానీ రావడం లేదని చెప్పి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్దామని చెప్పి ప్లక్కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తే కనీసం వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేయలేదు. వారి సమస్య ఏమిటి అని చెప్పి అడిగి కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి. సో దానికి కూడా మరి కార్మికులే అంటున్నారు, గతంలోనేమో డైలాగులు కొడుతుంది, ఇప్పుడేమో రోడ్లపైకి వచ్చి మా సమస్యలు చెప్పుకుందామంటే కనీసం వినే టైం కూడా మీరు ఇవ్వలేదు కదా అని చెప్పి ఎందుకన్నారు? ఖచ్చితంగా అంటారా కార్మికులు అన్నారు. అండ్ మరొక విషయం, ఇక్కడ ద్వారకా తిరుమలకి సంబంధించి రోడ్ల యొక్క పరిస్థితి, మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు ఆహా ఓహో అద్భుతాలు అంటున్నారు కదా, ఆ అద్భుతాల గురించి వాళ్ళు ప్లక్కార్డ్ పట్టుకొని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. దుమ్ము ధూళి, వాటి కనీసం పాపం ఇంటి పక్కన ఉంటే ఆ ధూళితో అన్నం తినేటప్పుడు ఆ దుమ్ము ధూళి వచ్చి పడతా ఉంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారంట. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా చూసాం, ఆ వెహికల్స్ పోకుండా రోడ్లకు అన్నీ అడ్డం వేసేస్తారు మహిళలే.
ఎందుకంటే ఆ వెహికల్ ఆపేసి అట్లనన్నా ధర్నా చేస్తే కనీసం రోడ్ అని వేస్తారు కదనే ఉద్దేశంతో అడ్డుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఇట్లా ఎంతమందికి చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, వీళ్ళు సోషల్ మీడియా వేదికగా ఎలివేషన్ ఇస్తారు కదా, పవన్ కళ్యాణ్ వచ్చాడు రోడ్లు వచ్చాయని చెప్పి, సంక్రాంతి 2 సంక్రాంతులపై రోడ్లు ఎక్కడని చెప్పి వీళ్ళు అదే కోసం చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఈ క్రమంలో పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరి వీళ్ళ కోపం వచ్చింది, అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల మీద ఏకి పారేస్తే వాళ్ళు కూడా వీళ్ళతో జత కట్టాల్సిన పరిస్థితి వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు, తిరుగు ప్రయాణాలన్నా అడుగుదామని చెప్పి. అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కనీసం కారు కూడా దిగకుండా వినతి పత్రాలు తీసుకున్నారు, కారు కూడా దిగలే. అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. ఏమంటారో ఏందని చెప్పి కారులో కూర్చొని వినతి పత్రం తీసుకొని వెళ్ళిపోవడం. అండ్ ఇంకొక విచిత్రం ఏంటో తెలిసే, ఇక్కడ ఒక భూమికి అంటే ఒక దేవాలయానికి సంబంధించి ఏదైతే అక్కడ కనకవల్లి సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి గతంలో 50 ఎకరాల భూమి ఇస్తామని ఏదైతే మాట ఇచ్చారో అందులో 30 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది మే 16న ఈ ఏడాది. అక్కడ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు జనసేన పార్టీకి సంబంధించిన ఆల్రెడీ అక్కడ పత్రాలు ఇచ్చారు ఈవోకి ఆ భూమి హక్కులు. మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ గారు భూమి హక్కులు దానికి సంబంధించిన పత్రాలు మళ్ళీ 2వ సారి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆహా ఓహో అంటారు. అసలైన సమస్యలు పక్కన పెట్టి ఇది ఇచ్చిన పత్రాలే ఇచ్చి మళ్ళీ ఏదో చేశారని చెప్పి మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ దాంట్లో ఎలివేషన్స్. అసలైనటువంటి పాయింట్ ఏంటంటే ఒక్కసారి చూడండి. ఎందుకు రోడ్ల మీదకి రావు, ఎందుకు రోడ్లు వస్తామే రోడ్ల మీదకి, అది మీరు రాజకీయం అనుకుంటే రాజకీయమే అనుకోండి, కానీ మీరు రైతుల పక్షాన నిలబడతాం. వాళ్ళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రైతులకు సమస్య ఉందని చెప్పి మోంతా తుఫాన్ మొన్న పోయినాడు కదా, అది రాజకీయం అంట. వీళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఏడు పెడతాడు రాజకీయం చేస్తాడు, ఎవరైనా చనిపోతే అక్కడ వేసి వాళ్ళ దగ్గర రాజకీయం చేస్తారంటారు. వీళ్ళు మాత్రం రాజకీయం అయిద్దంట. అప్పుడు వీళ్ళు గొప్పలు చెప్పుకున్నారు, మా దేవుడు ఎట్లా మాట్లాడాడు చూడరని చెప్పి. వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తూ వారి కుటుంబాలకి మేము వాళ్ళగా ఉంటాం. దయచేసి మర్చిపోకండి. మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్ లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం, పులివెందులో పెట్టుకుంటే పులివెందులో కూడా వస్తాం. మాకు ఎలాగ సంతోషించే వ్యక్తులు కాదు మేము. మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు? వైజాగ్, విజయవాడ, పులివెందుల రెడీ. మీరు సై అంటే మేము సై. చూశారుగా, మోంతా తుఫాన్ వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? ఏమైనా మరి ప్రభుత్వం ఆదుకుందా? తుఫాన్కు ముందు ఎంత హడావిడి చేశారు అందరూ, ఓహో ఆహో ఓహో అని ఎలివేషన్స్ విసిరి కొట్టారని చెప్పారు. దాని తర్వాత కదా చేయాల్సింది. ఎంత నష్టం జరిగింది ఏమిటనేది జగన్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలైనటువంటి లెక్కలు చెప్పడం కానీ అసలు కనీసం పరిశీలించినటువంటి దాఖలాలు లేవని చెప్పి ఒక డేటా మొత్తం జగన్ గారు చెప్తే ఇంతవరకు వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. మరి దానికి సంబంధించి మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు, రైతుల పక్షాన ఏదైనా చేస్తాం, పోరాటం చేస్తాం, వాళ్ళ కన్నీళ్ళు రాకుండా అడ్డంగా నిలబెడతామని చెప్పి మాట్లాడినటువంటి మహానుభావులు మరి నాకు 1000 మెజారిటీ బండి అసెంబ్లీలో కూర్చోబెట్టిండి రైతుల పక్షాన మాట్లాడుతున్నటువంటి డీసీఎం గారు మరి ఇప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నారు? దగ్గర నెల కావస్తుంది కదా, మరి ఎందుకు మాట్లాడట్లేదు? మీరు కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకు వాళ్ళ తరఫున మాట్లాడారు? ఎందుకని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పారు? వారికి నష్టపరిహారం ఎందుకని అందించట్లేదు? ఎక్కడైనా అందించినట్టు ఉన్న ఆధారాలు ఉన్నాయా? ఎక్కడ కూడా లేదు. సో అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైజాగ్ అయినా సిద్ధమే, పులివెందులైనా సిద్ధమే అని చెప్పారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో 3 రోజులు ఉండబోతున్నారు. మరి పులివెందులు వెళ్ళండి, జగన్ గారితో మాట్లాడండి కూర్చొని. నువ్వు చెప్పినావు కదా ఆ రోజు మోంతా తుఫాన్ గురించి మేము అంతా చేసినామని చెప్పి, మీ డేటా ఉంటే మీరు చెప్పండి, చేయలేదని చెప్పి వాళ్ళ డేటా వాళ్ళు చెప్తారు. చేయగలరా? సవాల్ విసిరారు కదా. ఇప్పుడు మీరే అధికారులు ఉన్నారు కదా. లేదు, సవాలు విసిరలేరు, ఈ డైలాగులు మాట్లాడలేరు. ఎందుకంటే వీళ్ళు ఏమీ చేయలేదు, పులివెందులకు పోలేరు. సో కాబట్టి ఈ పాత వీడియోను చూపించి రైతుల పక్షాన రాజకీయం అది ఇది వైజాగ్ అంటివి, అసెంబ్లీ అంటివి, పులివెందులు అంటివి ఏమైందయ్యా ఇప్పుడు పులివెందులకు పోమని చెప్తున్నారు అంటే వాళ్ళ కోపం వస్తుంది. మా అన్ననే పులివెందులకు పోమంటావా అన్నాడు కదా, ఆయనే అన్నాడు కదా. ఆయన అన్న మాటలే చెప్తారు పబ్లిక్ కూడా, వాళ్ళని కొత్తగా చెప్పట్లే. ఇప్పుడు పరదల మహారాణి అని ఈయన పెట్టిన పేరు ఈయనకు పెట్టి ఆయన తిరుగుతున్నాడు కాబట్టి, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు కాబట్టి ఆ గతంలో అంటివి నువ్వు ఏం చేస్తున్నావు అదే అడుగుతున్నారు. వినతి పత్రాల గురించి అంటున్నారు. ఇప్పుడు రైతుల పక్షాన పులివెందులైనా ఓకే నాకు సిద్ధమే, సవాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడ. ఇప్పుడు పులివెందులే రమ్మంటారు, పోయాడు కూర్చొని మాట్లాడు. మళ్ళీ సమస్యలు పరిష్కారం చేసేదే కావాలి కదా మనకు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. మనం ఏం మాట్లాడినా అప్పుడు మాట్లాడినని మర్చిపోయి ఉంటారు అనుకుంటే మర్చిపోలేదనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. మొత్తం డేటా మొత్తం తీస్తూ ఉన్నారు. సోషల్ మీడియా బాగా బలంగా ఉంది, పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన అబద్ధం వెంటనే క్షణాల్లోనే కనిపెట్టేసారు నిజమా అబద్ధం అని చెప్పి. సో అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి నొప్పి కలుగుతూ ఉంది. మా దేవుడు అందరు దేవుళ్ళే కదా. ఎవరు అభిమాన నాయకుడైనా వాళ్ళకి దేవుడు లాగానే చూస్తారు. మీకెంత నొప్పి కలుగుతుంది, వాళ్ళకంత నొప్పి కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సాక్షాత్తు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. మీరు పరదలు అదే దేనికో అంటారు, పరదలు కాదు, కంచెలు అయితే వాస్తవమే కదా కనిపిస్తూ ఉంది. కంచెలు హెలికాప్టర్లు తిరుగుతున్నది వాస్తవమే కదా. ప్రభుత్వమే జీవో రిలీజ్ చేసింది కదా హెలికాప్టర్ ఖర్చులకి.
ఇప్పుడు కదా కొంతమంది సోషల్ మీడియా వేదిక ఒక పాట పెట్టారు కదా, ఎవరు చేసిన పాపకర్మలను అనుభవించక తప్పదని చెప్పి. సో ఆ టైపే ఉంటుంది అనమాట, అది పరిస్థితి.